ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. ఈ రోజు నేను ఈ వీడియో బ్లౌజెస్ అయితే కొంచెం డిఫరెంట్గా అయితే స్టిచ్ చేశానండి. అలాగే సింపుల్గా కూడా అవుతుంది. అయితే మనకి ప్యాచ్ రెడీ చేసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. కొంచెం క్లాస్గా అలాగే ఫ్యాషన్గా కూడా ఉంటాయి అనమాట. మనం ఎటువంటి నెక్ మోడల్స్ ఏమీ రానప్పుడు ఇలాంటి మోడల్స్ అయితే ఈజీగా ట్రై చేయొచ్చండి. సింపుల్గా నెక్ పైపింగ్లు అవి వేసేసుకుని కుట్టిన బ్లౌజులకు కూడా ఇలాంటి డిజైన్స్ అయితే వేయొచ్చు అనమాట. ఇక్కడ చూసారు కదా, నేను ఇలాగైతే షేప్ తీసుకున్నాను. నేను నార్మల్గా లీఫ్ 2 ఫ్లవర్ పెటల్స్ షేప్ అయితే కట్ చేసి పెట్టానండి. అది చేసేసరికి బటర్ఫ్లై షేప్ వచ్చిందనమాట. అయితే నేను బటర్ఫ్లై అనుకోలేదు, కానీ ఇలా స్టిచ్ చేసి బటన్ పెట్టేసరికి దానికైతే బటర్ఫ్లై లుక్ వచ్చింది. అలాగే హ్యాండ్స్కి వచ్చేసి కృష్ణ ముకుంద మురారి స్లీవ్స్ అయితే పెట్టాను. ఈ శారీకి వచ్చేసి వన్ సైడ్ పైన డిజైన్ ఉందనమాట, వన్ సైడ్ డిజైన్ లేదు. అందుకని డిజైన్ ఉన్నది రైట్ సైడ్కి వచ్చేలా పెట్టేసి, డిజైన్ లేదు ఇది లెఫ్ట్ సైడ్కి పెట్టేశాను అనమాట. మనకి శారీ పళ్ళు కవర్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలాగా వి షేప్ పాన్ నెక్ ఇచ్చేసి ఇలాగా పెటల్స్ అయితే స్టిచ్ చేసానండి. 3 పెటల్స్ కూడా స్టిచ్ చేసి పైపింగ్ వేసేసి తర్వాత ఇలాగా మధ్యలో లైన్స్ లాగా ఇచ్చేసి చివర స్టోన్స్ అయితే అతికిచ్చాను. మనం ఇక్కడ కావాలంటే పూసలు కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. హ్యాండ్స్కి వచ్చేసి షోల్డర్ పఫ్ స్లీవ్స్ ఇచ్చేసి కింద బార్డర్ దగ్గర ఇలాగ పెటల్స్ అయితే ఇచ్చానండి. చూసారా, రెండు కూడా చాలా క్లాస్గా నీట్గా లుక్ కూడా చూడడానికి చాలా బాగున్నాయి. సింపుల్గా ఫ్యాషనబుల్గా కూడా ఉన్నాయి. ఎక్కువ హెవీ మోడల్స్ వద్దన్న వాళ్ళు ఇలాంటివి ట్రై చేస్తే బాగుంటాయండి. అలాగే ఇదొకటి థ్రెడ్ పైపింగ్ వేసి స్టిచ్ చేశాను అనమాట. బ్లాక్ కలర్ బ్లౌజ్ సిల్వర్ పైపింగ్ అయితే ఇచ్చేసాను. అలాగే షోల్డర్ పఫ్ స్లీవ్స్ అయితే వేసి స్టిచ్ చేశానండి. మొత్తం కూడా ఇన్విజిబుల్ పైపింగే వేసాను. చూసారు కదా, క్లాత్ పలుచగా ఉన్నా కానీ మనకి ఎక్కడ లోపల సిల్వర్ కలర్ క్వైట్ ఆపోజిట్ కదా, మనకి పైకి అయితే ఏమీ కనిపించట్లేదు. చాలా నీట్గా అయితే వచ్చాయండి. ఇవండి నేను స్టిచ్ చేసిన బ్లౌజెస్. ఈ బ్లౌజెస్ నచ్చితే లైక్ చేయండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిజైన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.